కొంతమంది వస్తుంటారు. తల మీద వాపుంది అని. చిన్న నీటి తిత్తులాగానో, గడ్డలాగానో, హార్డ్‌గానో అట్లా కొన్ని స్వెల్లింగ్స్ తల మీద బొప్పిల్లాంటి వాటితో వస్తాయి. ఇవి ఎన్నో కారణాల వల్ల రావచ్చు. ఒకవేళ మనకు చిన్నతనం నుంచి చిన్న తల మీద గడ్డలున్నాయనుకోండి, అవి ఎందువల్ల వస్తున్నాయి అని మనకు భయంగా ఉండిద్ది. మామూలుగా అయితే మనం చెయ్యి తల మీద పెడితే మనకేదైనా తగులుతుందనుకోండి, ఇది 99% పైన చర్మం నుంచో, దాని కిందున్న ఫ్యాట్ నుంచో అయ్యుంటుంది గానీ, మెదడు నుంచి అయ్యుండదు. ఎందుకు అంటే, ఇప్పుడు మనం టచ్ చేసినప్పుడు పైన ఉండేది హెయిరు, స్కిన్ను, దాని కింద ఫ్యాటు, దాని కింద హార్డ్ బోన్ ఉండిద్ది. సో, మెదడనేది ఎముక కింద లోపలుంటుంది. సో, మనకు ముట్టుకుంటే బ్రెయిన్ పార్ట్ ఏది మనకి తగలదు. మనం టచ్ చేస్తే నొప్పొస్తుందన్నా కూడా మెదడుకి నొప్పొస్తే అట్లా ఉండదు. అది మొత్తం పెయిన్ వచ్చిద్ది గానీ, మనం వేలితో ఇక్కడ నొప్పి, ఇక్కడ వాపు అని చెప్పగలిగేవి మెదడుకి సంబంధించిన ఇబ్బందులు కావు. పైన ఉన్న చర్మం, దాని కింద ఉన్న కొంచెం కండ, దాని కింద ఉన్న కొంచెం బోను, వీటిల్లో మార్పులు వచ్చినప్పుడు ఇట్లాంటి స్వెల్లింగ్స్ ఇట్లాంటివి రావచ్చు. సో మనకి ఒకవేళ గడ్డలు లాంటివి ఉన్నాయి అంటే ఎప్పుడు మనం కంగారు పడాలి అంటే, సైజు పెరుగుతున్నా, వేడిగా అనిపిస్తున్నా, రెడ్గా అయిపోయినా, చీము కారడం కానీ ఇట్లాంటి ఏమైనా వస్తుంటే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అర్థం. సో అట్లాంటప్పుడు వెంటనే మనం కలవాలి. సైజు రోజు రోజుకి పెరిగిపోతా ఉంది అంటే. మరీ ఇబ్బందిగా ఉంది అనుకుంటే దాన్ని తీసేయించవచ్చు కూడా. కొంతమందిలో మాత్రం మనం అప్పుడప్పుడు డౌట్ ఉండేది, ఇదేమైనా లోపల బ్రెయిన్తో ఎప్పుడైనా కనెక్షన్ ఉండుండొచ్చా అని. అట్లాంటి వాళ్ళలో మాత్రం స్కాన్ చేసి చూస్తాం, లోపల మెదడుకి ఏమైనా దీనితో దానికి సంబంధం ఉందా అని. మోస్ట్లీ లేదు అని వచ్చిందనుకోండి, మనం దాన్ని పెద్దగా స్ట్రెస్ తీసుకోకుండా దాన్ని తీసేసేయచ్చు. సో నెత్తి మీద వచ్చినంత మాత్రాన మెదడుకి వచ్చింది అని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు.